హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి దానికోసం అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి, దానివల్ల ప్రాబ్లం ఏమొస్తుంది అవన్నీ అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వీడియో స్టార్ట్ చేయకముందు నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అలా క్లిక్ చేయండి. సో నెక్స్ట్ నుంచి అయితే నా వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. అయితే రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటంటే చాలామంది మానిటైజేషన్ అప్లై చేసిన తర్వాత థర్డ్ స్టెప్ వెరిఫికేషన్ ఫెయిల్ అయిపోద్ది. ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే రీయూజ్డ్ కంటెంట్, ఎక్కువ శాతం రీయూజ్డ్ కంటెంట్. సో నేను పాత వీడియోలో రీయూజ్డ్ కంటెంట్ కోసం కొన్ని చెప్పాను, అయినా కానీ నా వీడియో చూసినా కానీ చాలామంది అయితే రీయూజ్డ్ కంటెంట్ కోసం నన్ను అడుగుతున్నారు. అయితే రీయూజ్డ్ కంటెంట్ అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, టెలిగ్రామ్లో కానీ ఈ 4 తీసుకొచ్చే వీడియోస్ మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసి కొన్ని రోజులు రన్ చేస్తూ ఉంటారు. షార్ట్స్ కానీ దాంట్లో కానీ మరి మీ ఛానల్ పెట్టుకొని రన్ చేసేస్తూ ఉంటారు అన్నమాట. రన్ చేసిన తర్వాత కొన్ని గ్రీన్ స్క్రీన్ వీడియోస్ మీకు ఎక్కడ దొరుకుతాయి? గ్రీన్ స్క్రీన్ వీడియోస్ యూట్యూబ్లో దొరుకుతాయి. దాంట్లో నో కాపీరైట్ అని చెప్తుంది, నో కాపీరైట్ గ్రీన్ స్క్రీన్ చెప్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకుని మీ ఛానల్లో అప్లోడ్ చేసేస్తారు, అంటే ఎడిటింగ్ చేసి. తర్వాత కొన్ని వీడియోస్ ఉంటాయి నో కాపీరైట్ అని యూట్యూబ్లో ఉంటాయి, అది తీసుకొచ్చి మీరు డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ మీరు అప్లోడ్ చేసేస్తారు. కొన్ని నో కాపీరైట్ కార్టూన్ వీడియోస్ ఉంటాయి, అవి తీసుకొస్తారు, అవి డౌన్లోడ్ చేస్తారు, మళ్ళీ అప్లోడ్ చేసేస్తారు. ఈ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రాము అందులో వచ్చిన వీడియోస్, యూట్యూబ్లో గ్రీన్ స్క్రీను, కార్టూన్ వీడియోస్ ఇవన్నీ కలిపి మీ ఛానల్లో పెట్టుకొని ఎంతో వాచ్ సంపాదించేస్తారు. సో సంపాదించిన తర్వాత మీరు మానిటైజేషన్ అప్లై చేస్తారు, అప్పుడు మానిటైజేషన్ ఫెయిల్ అయిపోద్ది. యాక్చువల్గా ఏంటంటే ఫేస్బుక్లో వచ్చినవి, టెలిగ్రామ్లో వచ్చినవి, ఇన్స్టాగ్రామ్లో వచ్చినవి, వాట్సాప్లో వచ్చినవి ఇవన్నీ ఏంటంటే యూట్యూబ్లో వచ్చిన తర్వాతే అక్కడికి వస్తాయి. అక్కడికి వచ్చినవి కూడా కొన్ని ఆల్మోస్ట్ ఫస్ట్ మనం రిసీవ్ చేసుకున్న మనకన్నా ముందు వాళ్ళు యూట్యూబ్లో పెట్టేస్తారు. ఆ విషయం మీకు తెలియదు. ఎక్కడో మధ్యప్రదేశ్లో జరిగిన వీడియో మన దాంట్లోకి వస్తుంది, వాట్సాప్ కాబట్టి స్పీడ్గా వస్తుంది. సో మధ్యప్రదేశ్లో జరిగిన వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టేస్తారు, ఎందుకంటే అక్కడ యూట్యూబర్స్ ఉంటారు. వాళ్ళు కూడా వెంటనే అక్కడ వీడియో తీసిన వెంటనే పెట్టేస్తారు. ఫస్ట్ పెట్టినోడిదే రన్నింగ్లో ఉంటుంది, సెకండ్ పెట్టినోడితే థర్డ్ పెట్టినోడిది కౌంట్ ఉండదు అనమాట. రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. ఓకేనా? అయితే వీళ్ళు కూడా ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తారు? వాట్సాప్ నుంచి వచ్చినవి కూడా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి మనకు పంపుతారు. సో వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, టెలిగ్రామ్లో కానీ ఈ వచ్చిన వీడియోస్ అన్నీ రీయూజ్డ్ కంటెంట్సే. అండ్ ఇంకోటి అంటే దాంట్లో కొన్ని వీడియోస్ ఉంటాయి, అవి మీరు వాడుకోవచ్చు, అవి నో ప్రాబ్లం. చాలా వరకు రీయూజ్డ్ ఉంటుంది అనమాట. అవి కూడా యూట్యూబ్లో డౌన్లోడ్ చేసి మనం పంపుతారన్నమాట. సో కొన్ని అయితే నార్మల్గా వస్తాయి. సో ఇంకోటి ఏంటంటే మీరు గ్రీన్ స్క్రీన్ అన్నది వీడియో ఎడిట్ చేసి మీరు పెట్టేస్తారు. గ్రీన్ స్క్రీన్ అన్నది ఎడిట్ చేసుకుని మీరు వాడుకుంటారు. నో కాపీరైట్ అన్నాడు కదా అని వాడుకుంటారు. సో అక్కడ నో కాపీరైట్ కాదు, బట్ మీరు యూట్యూబ్లో డౌన్లోడ్ చేస్తారు కాబట్టి అది రీయూజ్డ్. అంటే ఏంటి, ఆల్రెడీ యూజ్ చేసింది నువ్వు యూజ్ చేసావు అని వస్తుంది అనమాట. అలా మానిటైజేషన్ ఫెయిల్ అయిపోద్ది. యూట్యూబ్ నుంచి ఒక్క వీడియో డౌన్లోడ్ చేయకూడదు మనం. మీకు సబ్స్ కావాలనుకుంటే యూట్యూబ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అంటే ఏంటి, ఇలాంటి గ్రీన్ స్క్రీన్ అలాంటివి తప్ప వేరే వాళ్ళ కంటెంట్ మీరు పెట్టుకుంటే మీకు కాపీ స్ట్రైక్ పడుతుంది. అలాంటి వీడియోస్ ఏమైనా ఉంటే పెట్టుకుని మీరు సబ్స్ తెచ్చుకోండి, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే వాచ్ అవర్స్ కౌంట్ ఉండదు. సో వాచ్ అవర్స్ కౌంట్ లేని ఇంకోటి ఉంది, షార్ట్స్. చాలామంది షార్ట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటారు. చేసి వాచ్ అవర్స్ కొన్ని వేలు వచ్చేస్తాయి అనమాట. వాళ్ళు అప్లోడ్ చేస్తారు, అంటే మానిటైజేషన్ అప్లై చేస్తారు, కానీ మానిటైజేషన్ ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే క్లియర్గా మెన్షన్ చేశాడు యూట్యూబ్, షార్ట్స్లో కానీ లైవ్ స్ట్రీమ్లో కానీ వచ్చిన వ్యూస్, అంటే రీయూజ్డ్ చేసిన వీడియోస్ కానీ వచ్చిన వ్యూస్, వాచ్ అవర్స్ కౌంట్ ఉండవు, మానిటైజేషన్కి కౌంట్ ఉండదు అనమాట. ఇది తెలియక చాలామంది అయితే ఎంతోమంది నన్ను అడుగుతున్నారు, ఇలాగ అవ్వలేదు, షార్ట్స్ తీసాం, వాచ్ అవర్స్ బోర్డులు ఉన్నాయి కానీ అవ్వలేదని. యాక్చువల్లీ ఏంటంటే ఇవి కౌంట్ ఉండదు. షార్ట్స్, లైవ్ స్ట్రీము, రీయూజ్డ్ కంటెంట్ వీడియోస్ కౌంట్ ఉండదు అనమాట. ఇదే రీయూజ్డ్ కంటెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఏ వీడియోస్ వచ్చినా మీ ఛానల్లో పెట్టద్దు. అవసరమైతే మీరు ఎక్స్ట్రా ఛానల్ పెట్టుకుని దాంట్లో రన్ చేసుకోండి. అండ్ ట్రెండింగ్లో ఏదైనా వచ్చిందనుకో, అంటే పుష్ప కోసం ట్రెండింగ్ ఎలాగైంది, అలాంటి ఏదైనా వస్తే మీ ఛానల్ వద్దు, వేరే ఛానల్ పెట్టుకోండి. మీ కంటెంట్ ఏదైనా ఉంటే మీ ఛానల్లో తప్ప మిగతా ఏమీ పెట్టద్దు. సినిమా రిలీజ్ అయినా కూడా ఆ వీడియో తీసుకొచ్చి మీరు పెట్టద్దు. సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ వీడియో
తీసుకొచ్చి కూడా పెట్టద్దు, అది పెడితే కాపీ స్ట్రైక్ పడుతుంది. సో ఇది రీయూజ్డ్ కంటెంట్ అంటే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.